వివేకానంద వాడు దేశం కాని దేశంలో అంతమందిలో పైగా సభ ఎంత కిక్కిరిసిందంటే 4000 కుర్చీలు నిండిపోయాడు. ఇవే కాకుండా అటు ఇటు కూడా జనాలు నిలబడి ఉన్నట్ట తలుపుల దగ్గర ఎన్ని వేల మంది ఉన్నారో, పైగా వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారో. అలాంటి సమయంలో ఈయన లేస్తూ మొట్టమొదటి మాట ఏంటంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ఈ సంబోధన అన్నాడే చిల్లు పడేటట్టు కరతాళ ధ్వనులు వినుకుంటాయి. సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్తారండి మహానుభావుడు. టాలరెన్సే కాదు, యాక్సెప్టెన్స్ కూడా ఉంది మాకు అని చెప్పాడు మహానుభావుడు. వాటి మేము గౌరవిస్తాం. అంతేకాదు, ఇతర మతాలు వాళ్ళు పీడించి హింసించి తరిమి కొడితే పారిపోయి శరణాగతులు వచ్చిన వారికి నిలువ నీడనిచ్చి హక్కును చేర్చుకున్న దేశం నాది అని. రుచీనాం వైచిత్ర్యా దృజికుటల నానా పదర్షాం రుణామేకో గమ్య తమసి పయసా వర్ణ వైభా మహిమ్న స్థితులోంచి వాక్యాన్ని చెప్పాడు. వంకర మార్గంలో వెళ్ళిన, సూటిగా వెళ్ళిన, ప్రవాహాలని సముద్రాన్ని వెళ్ళినట్టు, హే పరమేశ్వర, ఎవరు ఏ విధంగా ఆరాధించారు నిన్నే చేరుకుంటారు అని చిన్నప్పటి నుంచి స్తోత్రాల్లో చదువుకున్నటువంటి ధర్మం పేరని నేను వచ్చాను. మతం భారతదేశానికి సత్వర ఆవశ్యకత కాదు అన్నాడు. అంటే మాకు ఇప్పుడు మతం అవసరం అనేది ఏమీ లేదు భారతదేశానికి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు బోధించగలిగిన మతశక్తి మా దగ్గర ఉంది, మీ మతం మాకు అక్కర్లేదన్నాడు. అది మాట గుర్తుపెట్టుకోండి. సనాతన భారతదేశంలో బ్రతికే హిందువులకి మరో మతం అవసరం లేదు. అందులో విగ్రహారాధనని వాటిని విమర్శించేటటువంటి మిషనరీల వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రతీకలను పూజించిన అన్ని చోట్ల ఉంది. కనుక దివ్య భావానికి ఒక ఆలంబనగా దైవశక్తిని ఒక విగ్రహంగా ఎలా తెచ్చుకురావాలో సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు ప్రతీకలను పూజిస్తున్నారు, మీరు భగవంతుని ఆరాధించాలని ఒక ప్రాంతానికి చేరుకుంటున్నారు. మీ ప్రతీకలు మీకున్నాయి. ఒకడు సిరుగున్నది, మరొకడు దిక్కువైపు తిరిగి చేస్తాడు. వాడికి ఒక గోడ ఉంటుంది, ఒక ఆధారం లేని ఏది లేదు. హిందువుల్లో ఎవరి విగ్రహాన్ని దండం పెట్టినప్పటికీ కూడా తన విగ్రహం ద్వారా భగవంతుడికి దండం పెడుతున్నాడు కానీ విగ్రహాన్ని భగవంతుడు అనుకోడు. తాను ఒక చోట ఉన్న విగ్రహాన్ని దండం పెట్టినా సర్వవ్యాపకుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వజ్ఞుడైన భగవంతుని భావన చేస్తున్నాడు తెలుసుకోండి అని చెప్పాడు. ఏ ఒక్క మతమో శ్రేష్ఠత్వాన్ని పొంది మిగిలినవన్నీ నశించడం వల్ల ఐక్యం సిద్ధిస్తుందని ఇక్కడున్న వారు ఎవరైనా భావిస్తే నేను వారికి, అన్నా నీది అసాధ్యమైన ఆశయం సుమా అని చెప్తాను. క్రైస్తవుడు హిందూ మతాన్ని అవలంబించాలని నేను కోరుతానా? శివశివ, నేను అన్నాడు అలా కోరను. హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవ మతాన్ని అవలంబించాలని కోరతానా? రామరామ, కలలో కూడా కోరను. విత్తనం నేలలో నాటిన తర్వాత మన్ను, గాలి, నీరు దాని చుట్టూ ఉంటాయి. అవన్నీ స్వీకరించేది ఎదుగుతుంది. కానీ ఆ విత్తనం మన్ను అవుతుందా, గాలి అవుతుందా, నీరు అవుతుందా? ఏదీ కాదు, మొక్క అవుతుంది. అలాగే ప్రతివారు తమదైన స్వశక్తితో స్వీయ వికాస క్రమాన్ని అనుసరించి ఎదగాలే తప్ప తాను ఇతరులుగా మారవలసిన అవసరం లేదు అని అద్భుతమైన మాట చెప్పాడండి.